నైనీ కోల్ బ్లాక్ తెలంగాణ పాలిటిక్స్ షేక్. సింగరేణిలో పొలిటికల్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వయా బీజేపీ అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. బొగ్గుగని టెండర్లపై రాజుకున్న మంటలు రాజకీయంగా అగ్గి పుట్టిస్తున్నాయి. సో మంత్రుల కమిషన్లు ఎంక్వైరీ వరకు వెళ్ళింది ఎపిసోడ్. ఇంతకీ సింగరేణిలో అసలు ఏం జరుగుతోంది? సింగరేణి గనుల టెండర్ల రద్దు వ్యవహారంపై రాజకీయ రగడ నెక్స్ట్ లెవెల్కి వెళ్లింది. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి కిషన్ రెడ్డికి చీకటి ఒప్పందం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కుమ్మక్కు కాకపోతే ఆదేశించండి, మీరు సిబిఐ విచారణకు ఆదేశించండి. నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తెచ్చి నేను సిబిఐకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సింగరేణిలో ఈ 2 ఏళ్లుగా ఏం జరుగుతుందో తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రుల మధ్య కొట్లాట కారణంగా కొందరు బలిపశువులుగా మారుతున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణి సంగతి ఏమో ఇట్లా ఉన్నది. గతంలో ఈ క్యాబినెట్ ఒక దండుపాలెం మూట అని చెప్పి నేను ఆరోపిస్తే నా మీద ఈ మంత్రులంతా కూడా విరుచుకపడ్డారు నా మీద. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దండుపాలెం మూట కాకపోతే ఏంది? మీరే బయటపడుతున్నారు కదా, తన్నుక సస్తున్నారు కదా. ఇప్పుడు ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. నాకు దక్కాలంటే నాకు దక్కాలి, నా మనుషులకు దక్కాలంటే నా మనుషులకు దక్కాలని ముగ్గురు మధ్య వాటాల పంచాయతీ కాకపోతే ఏంది ఇది? పాపం మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులు అయిపోయారు. అయితే ఈ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వివాదంగా అభివర్ణించారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. దీనిపై విచారణ జరిగితే మంచిదే అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని విమర్శించారు. వేయాలి, వెనకట్సంది వేయాలి, వేస్తే మంచిదే, తయారు మంచిదే ఉంటుంది. కానీ అవసరమా అని మేమెందుకు అవసరం? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చేతిలో నుంచి అధికారం అయింది, అందుకే వాళ్ళు ఏడుస్తున్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ విమర్శించారు. అందరి లెక్కలు తేలుస్తామని అన్నారాయన. అవినీతి, అక్రమాలు, ఎవరైతే అనర్హులకు ఆ యొక్క బొగ్గు గనులు కట్టబెట్టాలని చూసిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసేసి గనులు దోచుకోవడానికి ఉన్నారు. పిల్లిపోరు ఇద్దరు కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా ఎవరు చూడట్లేరు అనుకుంటారు. కానీ మోడీ గారు ఉన్నంత కాలం, నేను ఇప్పుడే చెప్పాను కదా, పైన మా ఢిల్లీలో ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు, వీళ్ళ లెక్కలు రాస్తున్నాడు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరి చిత్రగుప్తుడు లెక్కలు బయటికి తీస్తారు. విపక్షాల ఆరోపణలను అధికార కాంగ్రెస్ సైతం తిప్పికొడుతోంది. మొత్తంగా సింగరేణిలో పొలిటికల్ మైండ్స్ పేలుతున్నాయి.